దేశంలో అన్ని ప్రధాన టెలికాం సంస్థలు టారిఫ్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. జియోతో పాటు ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు సైతం భారీగా ధరలను పెంచాయి. పెరిగిన ఈ ధరలు జూలై 4వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో మొబైల్ ఫోన్ యూజర్లపై భారీగా భారం పడుతోంది. ఈ క్రమంలో ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ బిఎస్ఎన్ఎల్కు కస్టమర్లు పెరుగుతున్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం దేశంలోనే అతిపెద్ద నెట్వర్క్ను బిఎస్ఎన్ఎల్ మాత్రమే కలిగి ఉండేది. అయితే క్రమంగా కొత్త కంపెనీలు రావటంతో కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ను వదిలి ఇతర కంపెనీలకు వెళ్లిపోయారు. ఇటీవల టెలికాం సంస్థలు టారిఫ్ ప్లాన్లను పెంచడంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్లో వెలుగు చూసిన గణాంకాలు విస్మయం కలిగిస్తున్నాయి. మధ్యప్రదేశ్లో కేవలం 2 వారాల్లో 1,15,000 మంది కస్టమర్లు తమ సిమ్ములను బిఎస్ఎన్ఎల్లోకి పోర్ట్ చేసుకున్నారు. భోపాల్లోని 2 వారాల్లో 30,000 మంది కస్టమర్లు తమ నెంబర్లను బిఎస్ఎన్ఎల్కు పోర్ట్ చేశారు. తాజాగా దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ కార్యాలయానికి ప్రతిరోజు డజన్ల కొద్దీ కస్టమర్లు వస్తున్నారు. ఓ జాతీయ మీడియా సంస్థ బృందం పలు రాష్ట్రాల్లో పరిస్థితిని గమనించింది. ఇతర కంపెనీల ప్లాన్లు ఖరీదైనవి కాబట్టి ఇప్పుడు మేము బిఎస్ఎన్ఎల్లోకి మారుతున్నామని వినియోగదారుడు మీడియా సంస్థతో తెలిపారు. భోపాల్ బిఎస్ఎన్ఎల్ పీజీఎం మహేంద్ర సింగ్ ధాకడ్ మాట్లాడుతూ మెరుగైన నెట్వర్క్ను అందించడానికి ప్రయత్నిస్తున్నామని తాను చెప్పారు. కస్టమర్లు మళ్లీ బిఎస్ఎన్ఎల్ను ఆదరిస్తున్నారు. ఇతర కంపెనీలు 1 నెలకు వసూలు చేస్తున్న ప్లాన్ను మేము 3 నెలలకు అందిస్తున్నాం. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వచ్చిన తర్వాత కూడా సంస్థ మరింత బలపడుతోంది అని పేర్కొన్నారు.